ఎందుకు? ప్రజలు ఆలోచించాలి, ఎందుకు ఇలా అవుతుంది? ఏదో ఎవరికైనా ఇప్పటికైనా కూడా ఏదైనా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సివిల్ మ్యాటర్సే తప్ప పబ్లిక్ కనీస అవసరాల గురించి ఒక వ్యక్తి కూడా గుమ్మం తొక్కటం లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏ విధంగా పనిచేస్తుంది అన్నది పబ్లిక్ తెలుసుకోవాలండి. ఎందుకు సార్ ఒక టీడీపీ ధైర్యంగా ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న టీడీపీ సింగిల్గా పోరాడినందుకు రాలేకపోతుంది అంటే సిగ్గుపడాలి. ఆ పెద్ద ఆయన నాకు వాళ్ళ సాయం కావాలి, వీళ్ళ సాయం కావాలి. జగన్మోహన్ రెడ్డి మంచివాడు కాకపోతే ఎవరి సాయం మీరు తీసుకోవాల్సిన లేదు కదా. ప్రజలే తీర్పు ఇచ్చేస్తారు. ప్రజల తీర్పును అడ్డుకోనందుకే కదా నువ్వు ముగ్గురిని కలుస్తున్నావు. ఆ తీర్పు అంత గట్టిగా ఉంటుందనే కదా అంత భయపడుతున్నారు ఆయన. వాట్ ఈస్ దిస్? ఎందుకు అర్థం చేసుకోరు అందరూ? సార్ ఇప్పుడు కాదు సార్, ఈ రిజల్ట్స్ మీకు 10 సంవత్సరాల తర్వాత తెలుస్తుందండి ఎంత మంచి సంస్కరణలు తీసుకొస్తున్నారు ఆయన. నిన్నే విన్నాను నేను, జేడి నారాయణ గారు ఒక మాట అన్నారు. ఆయన ఏమన్నారు అంటే ఒక 12th స్టాండర్డ్ అంటే ఇంటర్ పాస్ 3rd స్టాండర్డ్ పారాగ్రాఫ్ చదవలేకపోయారని. సో మీరు ఒప్పుకుంటున్నారా ప్రీవియస్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉన్నదన్నది? హీ హిమ్సెల్ఫ్ ఇస్ సేయింగ్. అది జగన్మోహన్ రెడ్డి గారు మనం పెట్టకూడదు. +2 అంటే ఈయన ఎడ్యుకేషన్ టైంలో కాదండి. ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండొచ్చు, టీడీపీ గవర్నమెంట్ ఉండొచ్చు, వాళ్ళ గవర్నమెంట్లో కురవాడు చదువుకుంటూ ఇప్పుడు +2కి వచ్చాడు. మరి అలాంటప్పుడు ఆ వ్యక్తి నిజమే ఒప్పుకుంటారు ఎడ్యుకేషన్ బాగోలేదు. కానీ ఇప్పుడు ఆ సంస్కరణ తీసుకొచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైనా ఒక వ్యక్తికి ఎడ్యుకేషన్లో వాడిని బయటకు తీసుకొస్తేనండి పావర్టీ అనేది తగ్గేది. లేకపోతే మీరు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా వాళ్ళని ఎంత పైకి తీసుకురావాలన్న ఆ కుటుంబాన్ని మనం సహాయం చేయగలమే కానీ ఆ కుటుంబాన్ని పూర్తిగా పైకి తీసుకురాలేము. అట్లీస్ట్ పైకి తీసుకొచ్చే వరకైనా మనం సంక్షేమ పథకాలు వాళ్ళకి ఇవ్వాలి. వన్స్ వాళ్ళ ఇంట్లోంచి ఒక మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ బయటకు వచ్చాడనుకో నా కుటుంబం ఆటోమేటిక్గా ఒక స్థాయికి వెళ్తారు. దయచేసి అందరినీ ఆలోచించుకోమన్నది ఏంటంటే ఒక అవకాశం మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే ఆ డిఫరెన్స్ అన్నది మీ అందరికీ కూడా తెలుస్తుంది. అందరు ఎడ్యుకేటెడ్స్ని కూడా కోరేది ఏంటంటే మీరు దయచేసి మీరు ఒక ఆలోచన, నాకు తెలుసు మీ ఆలోచన ఏంటో, బట్ స్టిల్ రూరల్ ఏరియాలో జరుగుతుంది ఏంటి అన్నది తెలుసుకోవాలి. అక్కడ ఎన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎందుకంటే నేను చూస్తున్నాను 30 సంవత్సరాలుగా 25 సంవత్సరాలుగా స్కూల్స్ని ఒక్క చిన్న తాపీతో సిమెంట్ కూడా రాయలేని పరిస్థితిలో అన్ని గవర్నమెంట్స్ ఉన్నాయి. ఈరోజు స్కూల్స్లో మార్పు వచ్చింది. హెల్త్ విషయం, కుక్క కరిచినా కూడా మెడిసిన్స్ ఉండేవి కావండి. వాడు మళ్ళీ ఏ వైజాగ్ కేజీహెచ్కి వచ్చి చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఈరోజు ఈవెన్ రూరల్ ఏరియాలో కూడా హెల్త్ సెంటర్స్ కట్టి పబ్లిక్ మంచి సర్వీస్ ఇస్తున్నారు సార్. కడుపుతో ఉన్న వాళ్ళకి, అంటే సిటీస్లో మీకు ఇవన్నీ తెలియవు. కడుపుతో ఉన్న వాళ్ళకి పల్లెటూరుల్లో తిండి కూడా సరిగ్గా పెట్టలేని తల్లిదండ్రులు ఉంటారు, అత్తమామలు ఉంటారు. అంటే తిండి పెడతారు కానీ పోషక విలువలు ఉండవు అందులో. ఆయన ఇచ్చేవి ఎలా ఉన్నాయో తెలిసిన సార్, ఒక్కసారి మీరు చూడాలి. మన ఇంట్లో కూడా అలా ఉండవండి. సో ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించి ఓటేయాలని చెప్పి కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. మీరు చూసాం కదా, తమ్ముని కోసం అక్క ప్రచారానికి సంసిద్ధమయ్యారు. ఆవిడ సుమారుగా 30 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు. ఎలమెంచలి మున్సిపల్ చైర్మన్గా పనిచేస్తున్నారు, సర్పంచ్గా కూడా పనిచేశారు. కేవలం జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపించుకోవడం ద్వారా రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని ఆమె స్పష్టంగా చెప్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా మార్పులు చెందుతున్న పరిస్థితి కూడా ఉందని చెప్తున్నారు. అలాగే ఆడారి ఆనంద్ కుమార్ కేవలం 1 ఏడాది 9 నెలల్లో పూర్తిగా మార్పులు తీసుకొచ్చారు. ఆ మార్పులు అనేవి స్పష్టంగా కనిపిస్తున్నాయని కూడా చెప్తున్నారు. ప్రజలకు మేలు జరగాలంటే ఖచ్చితంగా మరొకసారి ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో ఆడారి ఆనంద్ కుమార్ గారు గెలవాలి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలన్న లక్ష్యంతో ప్రచారం చేస్తున్నానని ఆమె స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.